టీవీ7 హెల్త్ ప్లానెట్. సంగీతం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, బ్రతికేందుకు ఒక కొత్త శక్తిని ఇస్తుంది. సంగీతం రోజు వినడం వల్ల మన మానసిక ఒత్తిడి చాలా వరకు దూరం అవుతుందంటున్నారు వైద్యులు. మరి ఈరోజు మన మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్న రాగాలు ఏంటి, అవి మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతాయో వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ థెరపిస్ట్ రాజం శంకర్ గారు. మ్యామ్, వెల్కమ్ టు ద షో. ఈరోజు మన మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్లో మేము ఏ రాగాల గురించి తెలుసుకోబోతున్నాం? నీవు కొన్ని పేర్లు చెప్పు. హేమతో స్టార్ట్ అయ్యేది. హేమమాలిని, హైమావతి. అది హేమావతి. ఓకే. హైమావతిని ఒక పేరు కూడా ఎలా ఉందో అలాగనే బ్యూటిఫుల్ రాగమ్మ హేమావతి. ఇది ఒక మేళకర్త రాగం. నేను మొదటి కొన్ని సీరియల్ మన ఎపిసోడ్స్ ముందు చెప్పాను 72 మేళకర్త గురించి. ఇది 58th మేళకర్త రాగం, అంటే 58 మేళకర్త రాగం ఇది. అంటే మన 22 కరహర ప్రియాకి ఇది ప్రతిమధ్యం రాగం అంటాము. ఓకే, ఒకసారి ఆ పాట వింటామా? వినాలి. మధురాంబికాయ 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 సదా భక్తిం కరోమి శ్రీ మధురాంబికాయ సదా భక్తిం కరోమి శ్రీ మధురాంబికాయ. చిదానంద రసికాయ చిదానంద రసికాయ చిదానంద రసికాయ చిదానంద రసికాయ శ్రీ గురు గుగ సేవితాయ చిదానంద రసికాయ శ్రీ గురు గుగ సేవితాయ కదంబవనవాసిన్యాం కవిజననుతయోగిన్యాం కదంబవనవాసిన్యాం కవిజననుతయోగిన్యాం మధురాంబికాయాం సదా భక్తిం కరోమి శ్రీ మధురాంబికాయ. అంటే మీరు చెప్పినట్టుగానే ఇది 58 మేళకర్త రాగా అన్నారు కదా, దానికి తగ్గట్టుగానే ఆ రాగం కూడా చాలా ప్రశాంతంగా కానీ ఒక డివోషనల్ ఫీలింగ్తో కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది ఒక అంటే దీన్ని వింటున్నప్పుడే మన లోపలనే ఒక ప్రతిక్రియ, అంటే ఒకటి అనుభవం వస్తుంది మనకు. అది అంటే ఇది ఒక చాలా స్కాలర్లీ రాగమ్మ, చాలా స్కాలర్లీ రాగము. దీనికి ఒక అంటే మనం పాడటానికి నేర్చుకోవాలంటే కూడా కొన్ని వర్షాలు కొంచెం బేసిక్స్ చేసినాకనే ఈ రాగము నేర్చుకుంటానికి చేస్తున్నారు. ఇప్పుడు మన కొందరు అంటారు బాడీ అనుకోకుండానే హీట్ అయిపోతారంట. అంటే ప్రకృతి, అంటే దట్స్ నాట్ ఫీవర్ అని చెప్పం మనం, జ్వరం అని చెప్పరాదు. కానీ బేసిక్లీ కొందరికి హాట్ ఫీలింగ్స్, బాడీ కొంచెం హాట్గానే, నార్మల్కి కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో వాళ్ళు ఏమంటారు, ఆల్వేస్ కొంచెం ఎక్కువ వామ్ బ్లడెడ్ అంటాము, కొంచెం ఎక్కువ హీట్ ఉంటుంది. ఇట్స్ నాట్ కనెక్టెడ్ విత్ ఫీవర్, న్యాచురల్గా ఉంటుంది. కొందరికేమో ఎప్పుడు చూస్తే చెయ్యి మీరు పట్టండి కూల్గా ఉంటుంది, అంటే స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది. చెయ్యి ఎప్పుడు కొంచెం అనిపిస్తే ఏదో భయపడినంట కూల్గా అయిపోతాం కదా, అట్లా ఉంటుంది. కొందరికేమో మంచి వామ్ చెయ్యి ఉంటుంది, అంటే ఆటోమేటిక్లీ బేసిక్లీ వాళ్ళ బాడీ హీట్ ఎక్కువ. ఇది ఒక విధమైన అడ్వాంటేజ్ ఉంటే కూడా చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటుంది దీనివల్ల. సో దీనికి తగ్గిస్తానికి ఈ హైమావతి రాగము ఎక్కువ వింటుంటే
బాడీ హీట్ జో న్యాచురల్ ఇది ఉంటే కొన్ని ఇలా అంటే ఇది చిన్నప్పటి నుంచే వాడు వింటూనే ఉంటే ఒక స్టేజ్ తర్వాత ఒక నార్మల్ లెవెల్కి వచ్చేటట్లు అంటే ఇట్స్ నాట్ బికాస్ ఐ టోల్డ్ యూ నో ఇట్స్ నాట్ జ్వరం ఆర్ ఫీవర్ కాదు, ఇది బేసిక్లీ కొందరికి హాట్ నేచర్ బాడీ ఉంటుంది. దాంతో వచ్చే కష్టాలు స్పెషల్లీ సమ్మర్ వస్తే వాళ్ళకి కొంచెం కష్టపడతారు, ఎక్కువ కష్టపడతారు. ఓకే వింటర్లో ఇది ఒక ఈజీగా ఉంటుంది, కానీ చేతుల బెండ తీసుకుంటే ఆటోమేటిక్లీ కరిగిపోతుంది, ఇటు ఓన్ స్టే ఇది ఉంటుంది, అంటే ఐస్ తీసుకుంటే తొందర కరిగిపోతుంది. ఇంకా చూస్తే కొందరు అంటారు హాట్ బాడీ ఉన్నప్పుడు గోల్డ్ ఏదైనా వేసుకుంటే తొందర నల్లగా అయిపోతుంది అంటారు. సో దిస్ ఈజ్ బాడీ బేసిక్లీ ఉంటుంది దీనికి. సో దీనికి హైమావతి రాగం వింటే ఆ బాడీ హీట్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే బాడీ హీట్ నార్మల్గా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం బీపీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, పాల్పిటేషన్స్ ఉంటుంది. ఇదన్నీ కొంచెం న్యాచురల్గా ఉండే ఇది ఉంటుంది. అంటే దీనికి ఫస్ట్ నుంచే మనము అంటే టేకెన్ కేర్ చిన్నప్పటి నుంచే కొంచెం బాడీ హీట్ మెయింటైన్ ఉంటే, కొందరేమో దీనికోసం ఈవెన్ న్యాచురల్ దీనికి వెళ్తారు, అంటే రెమెడీ థెరపీ దీనికోసం వెళ్తారు. సో అక్కడ వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది బాడీకి కొంచెం హీట్ తగ్గిస్తానికి. ఇది బేసిక్ నుంచి మనం మొదటి నుంచే హైమావతి రాగం వింటుంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే సో కొంచెం వయసు వచ్చినప్పుడు అంటే నార్మల్ హీట్ ఇది ఉంటుంది. ఇక్కడ నేను ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే పంచప్రాణ ముద్ర ఎప్పుడైనా విన్నావమ్మా? విన్నాను మ్యామ్. అంటే మనకి నార్మల్గా టీవీస్లో చేసినప్పుడు గణపతి సచ్చిదానంద. అవును, గణపతి సచ్చిదానంద గారు స్వామివారు దీని గురించి చాలా మంచిగా చెప్పారు. అంటే పంచప్రాణ ముద్ర, వేరియస్ ముద్ర ఉంటారు. మీరు ఇప్పుడు ఒక్కొక్క ముద్ర చూడండి మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న ఇప్పుడు ముద్ర అంటే ఇప్పుడు ఇది ప్రాణముద్ర, పంచప్రాణ ముద్ర, ఈ ప్రాణముద్ర. ఇది చేసే మనము అంటే కుడి చేతితో చేసేది అన్ని ముద్రలు ఇప్పుడు దీంట్లో చూపించారు కదా. ఇప్పుడు మీరు ఒక్కొక్క స్లైడ్ చూస్తున్నారు, దీంట్లో వేరియస్ ముద్రాస్ వాళ్ళు చూపిస్తున్నారు. దీంట్లో ఒక మెయిన్ ఒకటి ఏమో ఈ ప్రాణముద్ర. ఈ ప్రాణముద్ర మనం చేస్తున్నప్పుడు హైమావతి రాగము వింటుంటే దీంతో దానికి కూడా విన్ని ఏదైనా సీడీ ప్లే చేస్తున్నారు లేదంటే హైమావతి రాగం వింటే దీంతో దానిది ప్రభావం బాడీ మీద చాలా బాగా ఉంటుంది. ఇది అంటే సచ్చిదానంద స్వామి వారు చేసిన ప్రయోగం అనమాట. వాళ్ళు బుక్లో కూడా దీని గురించి వాళ్ళు విశేషంగా దీన్ని మెన్షన్ చేశారు. అంటే ఇది మనము అంటే నార్మలీ ముద్ర పంచప్రాణ ముద్ర ప్రాక్టీస్ చేస్తేనే బాడీకి వెల్నెస్కి చాలా మంచిది. అంటే బేసిక్లీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ జనరల్ బాడీ హెల్త్ బాడీ మెయింటెనెన్స్కి డిఫరెంట్ దీనికి. దీంతో పాటు ఇప్పుడు మ్యూజిక్ థెరపీని వచ్చినప్పుడు సంగీత చికిత్స అని వస్తున్నప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి వారు దీని గురించి ఇలా చెప్పారు. అంటే హైమావతి రాగంకి ఈ ప్రాణముద్రకి దీనికి ఉన్న సంబంధము వాళ్ళు మంచిగా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ఇది మనము అంత డీప్గా మనం ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చేయొద్దు, కానీ దీనికి మన ప్రాణముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు హైమావతి రాగం వినేదో లేదు మీరు నార్మల్గానే అంటే మనం ఇప్పుడు సాధారణంగా ఉంటుంటే హైమావతి రాగం వింటుంటే దానికి ఒక ప్రయోగం ఉంటుంది. అంటే బాడీ మెయింటెనెన్స్ చెప్పినట్టు స్పెషల్గా చిన్నప్పటి నుంచే వింటుంటే మనకు అంటే కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఈ బాడీ వేరియేషన్స్, బాడీ హీట్ అది ఇది ఉంటుంది. స్పెషల్లీ ఇప్పుడు ఎక్కువ బాడీ హీట్ ఉంటే తొందర చెమటలు వస్తుంది వాళ్ళకి, ఏదో టెన్షన్లో ఉంటే వచ్చినట్టుగా వస్తుంది. అవును, ఎందుకంటే బాడీ మెయింటెనెన్స్ చేయాలి కదా, హీట్ మెయింటైన్ చేస్తానికి. వాళ్ళు ఎప్పుడు ఎక్కువ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారంటే ఇమ్మీడియట్లీ దే విల్ గెట్ ఎక్కువ థర్స్టీ అయిపోతారు, ఎక్కువ. ఓకే, దట్స్ ఆల్ నేచర్ ఇదివే. కానీ దీనికి మనం చాలా వరకు ఈ హైమావతి రాగం వింటే దానిది ఒక ప్రయోగం ఉందన్నమాట. అంటే ఇట్స్ గుడ్. స్వెట్టింగ్ వచ్చేది తప్పు కాదు అంత ఇది, కానీ నార్మల్కి ఎక్కువ కొంచెం బాడీ హీట్ ఉన్నప్పుడు అన్కంఫర్టబుల్ ఉంటుంది బాడీకి. అది మనం ఓవర్కమ్ చేస్తానికి హైమావతి రాగం. హైమావతి రాగం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. ఈ రాగం వినడానికి ఏదైనా పర్టికులర్ టైమింగ్ ఏదైనా పర్టికులర్ రాగం ఉన్నది. ఇట్ ఈస్ ఆల్ టైమ్ డేస్ దిస్ థింగ్. సింహారవ ఇది ఇంకొక నేమ్ ఫర్ దిస్. అంటే ముత్తుస్వామి దీక్షితర్ వాళ్ళు స్కూల్ దీక్షితర్ స్కూల్ పద్ధతి అని ఉంది.
దాంట్లో కొన్ని రాగాలకి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. దాంట్లో హైమావతి రాగంకి సింహారాగం అని పేరు కూడా ఉంది. సో ఇది బేసికలీ మనము అంటే స్కాలర్లీ రాగం అనమాట. అదే అంటారు కొంచెం ఇది పాడుతుంటప్పుడు కూడా వాళ్ళ లోపలనే ఆ స్కాలర్లీ ఫీలింగు, అంటే ఎక్కువ కొంచెం విద్వత్వం కొంచెం ఎక్కువ అవుతుంది. ఒక సీరియస్ సబ్జెక్టు మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకోండి, ఇప్పుడు మనము ఫర్దర్ స్టడీస్కి కొంచెం సీరియస్ మ్యాటర్స్, లైట్ సబ్జెక్ట్స్ లేకుండా కొంచెం సీరియస్ ఎక్కువ డెప్త్ ఉన్న మ్యాటర్కి మనం వెళ్ళాలి అంటే హైమావతి రాకుంటే బ్రెయిన్ కూడా అలాంటి షార్ప్గా అవుతుంది. సో దట్ ఈస్ వన్, అంటే కూల్నెస్ ఇచ్చేసి ఆటోమేటికలీ బాడీ కూల్గా ఉంటే ఇట్స్ అబ్జర్ప్షన్ పవర్ టు ద బ్రెయిన్ ఇంప్రూవ్స్ అనమాట. సో దీనికి హైమావతి రాగంకి ఇది ఒక మంచి. మనం ఇప్పుడు ఎన్ని రాగాల గురించి మాట్లాడుతున్నాం కదా, అది ప్రాక్టీస్ చేసి పాడడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందా, లేకపోతే ఓన్లీ వినడం వల్ల కూడా ఉపయోగం ఉంటుందంటారు? ఎంత దూరం అవుతుందో వాట్ వి సే దట్ యాక్టివ్ ప్యాసివ్ యాక్టివ్ అని నేను మాట్లాడుకున్నాం కదా. యాక్టివ్గా ఎప్పుడు మనం పార్టిసిపేట్ చేస్తామో దాని ప్రయోగం డిఫరెంట్ ఉంటుంది. అంటే మనం పాడుతున్నప్పుడు ఆ కంపనం, ఆ వైబ్రేషను ఎప్పుడు మన లోపల కదులుతుందో ఆటోమేటికలీ దట్ గివ్స్ మోర్ ఇంపాక్ట్, అంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది శరీరంపై. అదే మనకు వింటున్నప్పుడు ఉంటుంది తప్పకుండా, ఎందుకంటే వినేది కూడా ఎలా సౌండ్ వేవ్స్ మన లోపల వెళ్ళి ఒక కంపనం వచ్చిన వల్లనే వీఆర్ ఏబుల్ టు హియర్, అది కూడా ఉంటుంది. బట్ దట్ ఈస్ అ ప్యాసివ్ వే, యాక్టివ్ అండ్ ప్యాసివ్. సో ఎంతవరకు కానీ హైమావతి రాగం పాడేది కొంచెం నేను చెప్పినట్టు అన్లెస్ కొన్ని ఇయర్స్ మనము మ్యూజిక్లో ప్రాక్టీస్ చేస్తేనే అది వచ్చే ఛాన్స్ ఉంది. దానికే ఇట్స్ బెటర్. ఓకే, ఇది ఉంటే మనం వినేది చాలా మంచిది. మ్యామ్, అలాగే ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకోబోతున్న రెండో రాగం, దాని గురించి చెప్తారా? చాలా లైట్, ఇది ఎంత మనం ముందున దీని హైమావతి గురించి వెరీ స్కాలర్లీ రాగం అన్నాను కదా, దానికి చాలా కంపారిటివ్లీ చేస్తే ఇది చాలా లైట్ రాగం, చాలా ఫేమస్, అందరూ చాలా ఈజీగా వినేటట్టు, హమ్ చేసేటట్లు, పాడేటట్లు వెరీ ఈజీ రాగం అనమాట. అయితే అది విన్నాక నేను దాని పేరు నేను గెస్ట్ చేసి చెప్తాను. చెప్పండి. విశ్వేశ్వర దర్శన కర చల మన తుమ కాశీ, 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 విశ్వేశ్వర దర్శన కర. विश्वेश्वर दर्शन कर, विश्वेश्वर दर्शन जब किन्हो बहु प्रेम सहित, विश्वेश्वर दर्शन जब किन्हो बहु प्रेम सहित, विश्वेश्वर. మీరు అన్నట్టుగానే చాలా లైట్గా కంప్లీట్ ఆపోజిట్, అంటే మనం ఫస్ట్ రాగంతో కంపేర్ చేస్తే చాలా ఆపోజిట్గా ఉంది. మరి నా గెస్ కరెక్ట్ కాదు, మీరే చెప్పండి. ఈజ్ ఇట్ సింధు భైరవి రాగం? కరెక్ట్ మా, సింధు భైరవి. అంటే సింధు భైరవి రాగంకి ఎంత మనం ఈజీగా, అంటే చాలా విన్న పాట, చాలా ఈజీగా మనం పాడుకోవచ్చు, వింటున్నప్పుడు కూడా హాయిగా ఉంది. భజన్సు
శ్లోకాలు, movies లో లైట్ కూడా, చాలా వరకు సింధు భైరవి అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో చాలా బాగా వింటుంది. అంటే ఫ్లూట్ కానీ, వయలిన్, వీణ అన్నిట్ల సూటబుల్ రాగం సింధు భైరవి. భైరవి రాగం. సింధు భైరవి రాగం. ఇప్పుడు మీరు విన్నటంటే అట్లా సింధు భైరవి పాడుతుంటప్పుడు మనకు చాలా ఇది ఒక విధమైన యాంటీ డిప్రెసెంట్ అంటాము. డిప్రెషన్ అన్నది ఇప్పుడు ఉన్న వెరీ పాపులర్ రోగం అని చెప్తాను. ఆఫ్ కోర్స్ 100%. దీనికి నో ఏజ్ గ్యాప్, నో ఇది బార్, నో దిస్ థింగ్ అని. ఎందుకంటే ఏ ఏజ్ వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇది చాలా టెన్షన్గా ఉందండి, చాలా డిప్రెషన్. చిన్న స్కూల్లో బడికి వెళ్ళే పిల్లలు కూడా ఈ చాలా ఈజీగా డిప్రెషన్ అని మనం ఫస్ట్ ప్రీవియస్ జనరేషన్లన్నీ పెద్దవాళ్ళు చెప్పే మాటలన్నీ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ డిప్రెషన్గా ఉంది, నేను ఎట్లా చదువుకోవాల్సి డిప్రెషన్గా ఉంది ఏదైనా. అండ్ స్పెషల్లీ నేను చూసేది ఇంకొకటి అంటే పిల్లలకి ఎగ్జామ్ ఉంటే పేరెంట్స్ అది దానివల్ల వాళ్ళకి నిద్ర లేదు, పేరెంట్స్కి సరిగా ఆకలి అయితలేదు, ఆకలి అయితే తినడానికి బుద్ధి అయితలేదు, ఈ దేనికి ఇంట్రెస్ట్ లేకుండా అయ్యో మా అబ్బాయికి ఎగ్జామ్స్ అండి, బోర్డ్ ఎగ్జామ్ అంటే టెన్షన్ అయిపోతున్నారు. దీనివల్ల వాళ్ళకి కూడా ఏదో ఒక ఫిజికల్ ఎయిల్మెంట్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. దీనికి ఒక మంచి ఇదంటే సింధు భైరవి. డైలీ మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇది చాలా లైట్ రాగము, మనం ఈజీగా మనము దీనికి వినవచ్చు, మనం పాడుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. దాంట్లో మనం వింటేనే మనకు ఫ్లూట్స్లో కూడా దొరుకుతుంది, వీణలు దొరుకుతుంది, వయలిన్ల ఇన్స్ట్రుమెంటల్ దీనికి చాలా ఈజీగా మనం వినవచ్చు ఈ రాట. ఇది వింటుంటే ఒక నిదానము, ఒక కామ్నెస్, ఒక రిలాక్స్డ్. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ హడావుడిగా టెన్షన్లో పడిపోతే ఇంకా విద్యార్థి ఆ స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో చదువుకునే పిల్లలకి రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు చదువుకునే అయ్యో మేము మంచి మార్క్స్ తెచ్చుకోలేదంటే పేరెంట్స్ బాధ అయిపోతారు, వాళ్ళకి ఇది అయిపోతుంది, ఎస్పెషల్లీ మా మదర్కి ఇంకా హర్ట్ అయిపోతారు. అది ఇలాంటి ఫీలింగ్లా ఉన్న కామ్నెస్ కూడా ఆ పిల్లలు పోగొట్టుకుని టెన్షన్లో అయిపోతారు. వాళ్ళు కూడా టెన్షన్ వచ్చిన వల్ల డిప్రెషన్లో వెళ్ళిపోతారు, దేనికి ఇంట్రెస్ట్ ఏం చేయాలి అర్థం కాదు. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈ స్ట్రెస్, ఆ డిప్రెషను, ఇదన్నిటికీ మంచి ఇదంటే మెనీ యాంటీ డిప్రెసెంట్ మెనీ రాగాస్ ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు సింధు భైరవి ఇది ఇలాంటి డిప్రెషన్ మాత్రం కాకుండా మెనోపాజ్ స్టేజ్లో లేడీస్కి అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో వచ్చే వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ దీంట్లో ఈజ్ డిప్రెషన్ టూ. ఇది చాలా నేను అంటే నా దగ్గర వస్తారు లేడీస్ వస్తారు మెనోపాజ్తో, వాళ్ళు అంటారు అది ఏమో అనుకోకుండా చాలా లోన్లీగా ఉండాలనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలి అని అనిపిస్తుంది, ఇరిటేషన్గా ఉంది, ఎవరైనా వస్తే ఇరిటేషన్గా మాట్లాడితే ఇరిటేషన్గా ఉంది, ఇలా నాకు ఏమో ఎవరితో మనము మాట్లాడకూడదు చేయకూడదు, లీవ్ మీ అలోన్ అని అట్లా ఉండాలని అనిపిస్తుందని కొందరు వచ్చి చెప్తారు. ఇది అంటే వాళ్ళు నార్మల్గా చాలా బబ్లింగ్గా చాలా హాయిగా ఉండే మనిషి సడన్గా ఇట్లా అయిపోతున్నారంటే దట్ ఈస్ ద యూజువల్, ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. ఇది ఏమో రోగమని నేను చెప్పాను కానీ ఇది ఒక అంటే న్యాచురల్లీ అయ్యే ఒక చేంజ్ ఇన్ అ ఉమెన్. సో ఇది అవుతున్నప్పుడు ఆటోమేటికలీ వాళ్ళకి వచ్చే డిప్రెషన్ దీనికి సింధు భైరవి రాగమ్మ. దీనిలో చాలా అంటే ఇప్పుడు పాటలు చూస్తే ఇప్పుడు మీరు ఒక పాట విన్నారు, ఇలాగనే ఇంకొక పాట ఉంది. పద్మావతిని పాద పద్మములకు పదపడి మ్రోకీర్తి పాలింపవమ్మ. ఇంకొక ఫేమస్ చాలా పురంధరదాసు వాళ్ళది ఉంది, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. ఇది కూడా సింధు భైరవి. ఇప్పుడు సింధు భైరవి దీంట్లో నేను ప్రీవియస్ ఒక ఎపిసోడ్లో మీకు మధ్యమ శృతి గురించి చెప్పాను, నాదనామక్రియ మధ్యమ శృతి అని. ఈ సింధు భైరవి రెండు విధానంగా మనము అంటే మధ్యమ శృతి పంచమ శృతి అంటే రెగ్యులర్గా సా పా సా అని మనం పాడే దీంట్లో దానికి కూడా సింధు భైరవి పాడవచ్చు, ఆ శృతిలో కూడా మధ్యమ శృతిలో కూడా ఇది పాడుకోవచ్చు. సింధు భైరవి నార్మల్గా హిందుస్థానీ మ్యూజిక్లో ఎక్కువ వాడేవాడు.
ఇట్స్ ఆల్మోస్ట్ మన ఇప్పుడు భైరవి మన దీంట్లో ఉన్నది, వాళ్ళు సింధు భైరవిని కూడా చెప్తారు. అది వాళ్ళది అంటే సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ టోన్స్. కానీ దీనికి ఇప్పుడు నేను మా ఒక ఆర్థోపెడిక్ డాక్టరు బెంగాల్ నేను మీట్ చేసినాను. వాళ్ళు అంటారు సింధు భైరవి రాగము వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నప్పుడు సింధు భైరవి రాగం ప్లే చేస్తే ఆ పేషెంట్స్ ఎంత హాయిగా చాలా రిలాక్స్డ్గా ఉంటారు. సో ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది వాళ్ళకి. అదే అంటున్నారు బ్యాక్గ్రౌండ్లో, ఎందుకంటే వాడు ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ఇప్పుడు నేను రీసెంట్గా వాళ్ళకి బనారస్లో మీట్ చేసినప్పుడు డాక్టర్ అదే అన్నారు, నేను వయస్సు వచ్చిన వాడు కూడా ఆపరేషన్కి లేదండి మాకు అది మీరు ఖాళీ లోకలైజ్డ్ ఇది చేయండి అంటే అనస్థీషియా అది నమ్ చేసేయండి, ఐ వాంట్ టు యూనో బీ అవేక్ అని చెప్తారు. అప్పుడు వీళ్ళు అన్నారు మీకు ఏదైనా కావాల్సిందండి మ్యూజిక్ ఏదైనా వింటారంటే అవునండి నాకు సింధు భైరవి ఇష్టం, సింధు భైరవి ప్లే చేయండి అంటే ఇయర్ ఫోన్లో సింధు భైరవి పెట్టుకొని వాళ్ళు అట్లా ఆ మొత్తం వీడియో చూపించారు. నిజంగా నేను ఆశ్చర్యపడిపోయినాను. అంటే మొత్తం వాళ్ళ మనసు ఆ మ్యూజిక్లో అట్లా వెళ్ళిపోయిందండి. సింధు భైరవి రాగమే అట్లాంటిది, అంటే మనతో అట్లా తీసుకొని అట్లానే వెళ్ళిపోతుంది. హీఈస్ డూయింగ్ ద సర్జరీ, ఇట్ వాస్ సో ఈజీ ఫర్ హిమ్ టు డూ. వీళ్ళకి కూడా అయ్యో మళ్ళీ సర్జరీ అయినాక మళ్ళీ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ దట్ దిస్ థింగ్ కండిషన్ అని ఒక యాంగ్జైటీ లేకుండా ఇది ఈజీగా అయిపోయింది. అంటే ఇంకొకటి ఇప్పుడు మనం సీ షోర్లో కూర్చున్నారనుకోండి, అప్పుడు అది ఉన్నప్పుడు ఆటోమేటికలీ మీకు ఒక హాయిగా ఫీలింగ్ ఉంటుంది. సీ షోర్లో మనం అంటే సముద్ర దీంట్లో వస్తున్నప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్, ఓపెన్ స్కై, ఫ్రెష్ ఫీలింగ్, అది బీచ్లో అట్లా నీళ్ళు ఇట్లా సముద్రం నుంచి ఇట్లా వస్తుంది, అలలు వస్తుంది. అలా అది చూస్తున్నప్పుడే మనకు కామ్నెస్ మంచి అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ సింధు భైరవికి వస్తుంది. సింధు భైరవి రాగం ఉన్నప్పుడు అది వింటున్నంటే మనకు ఆటోమేటికలీ అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది దానికే సింధు భైరవికి ఇంకొకటి ఆ రిలాక్స్డ్ కామ్నెస్ అది ఇది ఇచ్చిన వల్ల ఒక హైజిన్. దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఈవెన్ బీపీ పేషెంట్స్. కంట్రోల్లో ఉంటుంది. అంటే వాళ్ళకి సింధు భైరవి ఉంటే మైండ్ హాయిగా ఉంటుంది. అన్నెసెసరీ స్ట్రెస్, అన్నెసెసరీ అంటే నేను చెప్పినట్టు ఎగ్జామినేషన్ టెన్షన్స్, ఇది డిప్రెషన్లో వెళ్ళిపోకుండా, వరీలో వెళ్ళిపోకుండా, అది ప్రాబ్లం ఆటోమేటికలీ ఇట్ విల్ ఎఫెక్ట్ దర్ బాడీ కదా అండి. ఎప్పుడైనా మనకు ఏదైనా స్ట్రెస్ ఉంటే, మనకు ఏదైనా బాధ మనసుకి ఇది ఉంటే ఆటోమేటికలీ ఇట్ షోస్ ఆన్ అవర్ మన బాడీలో కనిపి ఏదైనా ఒక పెయిన్కి మనకు టెండెన్సీ ఉందంటే, ఏదైనా ఎయిల్మెంట్కి ఏదైనా రోగానికి మన బాడీకి టెండెన్సీ ఉందంటే డెఫినెట్లీ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ రిలాక్స్డ్, మన నర్వ్స్ ఆర్ నాట్ రిలాక్స్డ్, మన మసిల్స్ ఆర్ నాట్ రిలాక్స్డ్, మన బ్లడ్ సర్క్యులేషన్ రిలాక్స్డ్గా లేదు, శాంతంగా లేదు. ఆటోమేటికలీ ఇట్ షోస్ మనకు ఆటోమేటికలీ వీఆర్ వెరీ ఈజీలీ వీ గెట్ ఎఫెక్టెడ్ విత్ దీస్ ప్రాబ్లమ్స్. దానికి ఎంతవరకు మన జనరల్ బాడీ వెల్నెస్ ఆఫ్ ద అంటాం మేము, వెల్నెస్ ప్రోగ్రామ్ అని అట్లా మనం కామ్గా పెట్టుకుంటున్నామో అంతవరకు మనకు అన్నీ ఏ రోగం కానీ అండర్ కంట్రోల్ ఉంటుంది. అది మెయిన్ అనమాట. సింధు భైరవి ఈస్ ఎ వెరీ గుడ్ రెమెడీ ఫర్ ఇట్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన ఎపిసోడ్లో హైమావతి కానీ సింధు భైరవి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మ్యామ్. చూశారు కదా ఈరోజు మీతో థెరపీ ఎపిసోడ్లో హైమావతి మరియు సింధు భైరవి రాగాల గురించి, ఆ రాగాలు ఏ విధంగా మన మానసిక వ్యాధులు నయం చేస్తాయో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.